ఎన్ని మీటర్లు ఉండొచ్చు రేపు? దీని మీద రాయలే కదా ఇన్ని మీటర్లు అని. కింద కూడా అతికియచ్చు, గోడకు కూడా. అతికిద్దామా? దీనికి ఇది వస్తుందేమో గమ్ములాగా కదా. చూద్దాం. చాలా పలసగా ఉందే. అతికిద్దాం రైతు. డాడీ వచ్చినట్టున్నాడు కదా. చాలు లేదా పీకొద్దు అంతా ఒకేసారి. అదే మా చెప్పింది. అతికించుకుంటా వీకేస్తే సరిపోతుంది. నల్ల రంగు వేసింటే మబ్బుగా ఉంది కదా. ముందు బా ముందు పీకేద్దాం కవర్. లాస్ట్గా అలా వచ్చింది, సరిగ్గా రాలే, కొంచెం పలుసగా ఉంది. అట్లయినా మేలే కదా, అప్పుడు నల్లగా ఉండింది అంత బాగాలేదు. అందుకనే నేను బాగుంటుందిలే అని. ఇదేమో కవరు ఇంట్లో ఉన్నిందే, అంటే కింద పేపర్లు అందేస్తా తొందరగా పాడైపోతాయి. అందుకని కవర్ వేసుకున్నా. స్టవ్ కాడ నీట్గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం మందం ఉండింటే ఇది కవరు, ఈ కవర్ మందం ఉండింటే బాగుండు. సర్లే, ఫస్ట్ టైము మేము బుక్ చేయడం, ఎలా ఉంటుందో ఏమో. పర్వాలేదులే, బాగానే ఉంది. నల్లగా అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇంటికి రంగులేసేటోడు, మాది పాతిల్లే, కొంచెం పొయ్యి కాడు కదా, నూనె మరకలు అట్లా పడతాయని చెప్పి నల్ల పెయింట్ ఎక్కువ తెప్పించి నేనే పూసుకున్నా. కలర్ వేసేవాళ్ళు వెళ్ళిపోయినాక నేనే పెయింట్ డబ్బా తెప్పించుకొని అంతా ఎప్పటికీ బాగుంటుంది కదా అని బండకు కూడా పూసేసిన, మళ్ళీ ఖాళీ టైం లేకుండా. అయితే ఫస్ట్ అలా ఉంది అబ్బా. ఓకే బాయ్. అది వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసాం, మీషోలో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే బాయ్.